क्या हुआ? अशोक नामधेयस्य सिद्धार्थ नामधेयस्य आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं श्रीशबलसिद्ध्यर्थं विशेष अर्चनञ्चाराधनञ्च करिष्ये। ओम 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 साईनाथाय नमः, ओम लक्ष्मीनारायणाय नमः, ओम शेषाय नमः, ओम नामश्रीनिवासाय नमः, ओम पद्मनाभाय नमः, सर्वभूताय नमः, नारदपद्मनाय नमः, पुष्पणे नमः, बोलो साईनाथ महाराज की जय। आनंद कपूर नीराज ఎమ్మెల్యే గారు ఒక ఆశీస్సులతో ఈ గ్రామం మొత్తాన్ని కూడా ఈ రాష్ట్రంలోనే ఒక స్మార్ట్ గ్రామంగా మీరు చూపిస్తున్న అభిమానము మాకు ఎప్పుడూ బలంగా గుర్తుగా ఉంటుంది. దానికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బుడిపాలెంలో మా నాయనమ్మ నాగరత్నమ్మ గారు చాలా పనులు చేశారు. ఇప్పుడిప్పుడు మనకి స్మార్ట్ విలేజెస్ అవగాహన వస్తే ఆ రోజుల్లోనే ఆమె ఒక గుడి బడి ఉండాలనేసి చాలా ప్రయత్నాలు చేసి అవి నిర్మాణించడం చాలా సంతోషకరమైన విషయము. అలాగే మాకు బంగారు బాబాయ్ ఇప్పుడు మా నాయనమ్మ గారు లేకపోయినా కూడా ఇక్కడ ఇల్లు కట్టి మమ్మల్ని ఎప్పుడు రమ్మని ఆహ్వానిస్తూ ఈ ఊరి మంచి చెడ్డలు మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయనకు కూడా మేము చాలా రుణపడి ఉంటాము. మా పిన్ని ప్రమీల గారు ఫ్యామిలీ ఇక్కడ సాయిబాబా టెంపుల్ కి ల్యాండ్ డొనేట్ చేస్తారు. దానికి ఈ గ్రామస్తులు అందరూ ముందుకు వచ్చి దాన్ని కట్టి ఎంత బాగా దాన్ని మెయింటైన్ చేస్తున్నారో చూస్తూ ఉంటే చాలా ఆనందకరంగా ఉంది. అలాగే మీ గ్రామంలో మీరు ఏ పని తీసుకున్నా ఒక కమిటీస్ గా ఫామ్ చేసి స్కూలు టెంపుల్స్ అన్నిటికీ ముందు మీరు వచ్చి మీ పనులు మీరు చేసుకుంటే ఇంకా ఇంకా అభివృద్ధి చాలా పెరుగుతుందనేసి ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. నేను కంచల్పాలెం గ్రామం దత్తతకు తీసుకున్నాను. అది పక్కన
విలేజే. దానికోసం వచ్చి పోస్తూ ఉంటాను. నమ్రత గారు వస్తారు, మా తమ్ముడు మహేష్ బాబు ఇప్పుడు షూటింగ్లో బిజీగా ఉన్నారు, కానీ త్వరలోనే వచ్చి మిమ్మల్ని అందరినీ ఆదర్శిస్తారు. ఇంకా ఇప్పుడు మనం నమ్రత మేడంని మిమ్మల్ని కలిసి మాట్లాడమని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేను యాక్చువల్గా తెలుగులో మాట్లాడుతున్నాను, బట్ నేను అనుకుంటున్నా నాకు తెలుగు సరిగా రాదు. సో నేను ఇంగ్లీష్లో చెప్తాను, మీరు somebody will tell in Telugu. Sorry. ఓకే, ఒక నిమిషం. First of all, I would like to thank MP Jayadev Garu, who's got me here, MLA Raja Garu, and all the other local leaders and officials whose names I'm not going to be able to say, but thank you very much for inviting me here, everybody. మన గుంటూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ ఎంపీ గల్లా జయదేవ్ గారు. ఒకటే మాట తెలుగులో చెప్తానండి. బాబుకి కూడా ఆ ఊరంటే చాలా ఇష్టం. Okay. At the outset, let me thank and congratulate the villagers of Buripalam for having shown so much hospitality, love and affection to the family of superstar Gattamaneni Krishna Garu and his family members. We have adopted Buripalam village with the intention of making it a model village. మొదటగా బుర్రిపాలెం గ్రామానికి Prince Mahesh Babu Garu actually was supposed to visit this village with me, but unfortunately today he can't come, but he will be coming here shortly, very very soon. ఆయన వినండి కొద్దిగా. యాక్చువల్గా ఇవాళ మహేష్ బాబు గారు మేడం గారు అందరూ కలిపి వచ్చేటువంటి ప్లాన్ ఉంది, కానీ మీకు తెలుసు కదా మహేష్ బాబు గారు has incepted the concept of smart village to motivate the people. The concept of Swachh Bharat, which is the brainchild of our Honorable Prime Minister Shri Narendra Modi ji, has gone to the masses and producing good results. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి Smart village is not just about roads, drains and other infrastructure, but it is to improve the standard of living of the people living there. Also to motivate and create awareness amongst the public to have sustainable development. స్మార్ట్ అదేవిధంగా జీవన ప్రమాణాలను పెంచడం కొరకు, జీవన ప్రమాణాలను పెంచడం అంటే మనం ఆహారం కానీ ఆరోగ్యం కానీ అన్ని రంగాల్లోనూ కూడా జీవన ప్రమాణాలను పెంచడం కొరకు ఈ స్మార్ట్ విలేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు ప్రవేశపెట్టినాయి. Cleanliness is an important part of human life. Open defecation is the root cause of all evils with regard to health, and hence there is a need to eliminate open defecation. Under Swachh Bharat, every house should have a toilet, and we are making arrangements to construct toilets to each and every house over here. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద నెక్స్ట్ This will help in reducing diseases by 90% and thus reduce reduce your costs. అంటే హాస్పిటల్కి వెళ్లకుండా ఆరోగ్య ఖర్చులు మొత్తం కూడా లేకుండా ఉండాలంటే బాహ్య There should be focus on reducing alcoholism, smoking, gutka and other substance abuses. ఇవాళ సొసైటీలో Education for all, 100% school attendance, adult literacy. లిటరసీ ప్రతి There should be focus on respect for all, which means respecting people from all castes and religions, and especially respect for women and elders కుల మత వర్గ in the entire village,
and it has to be taken care of by each villager respectively and responsibly. So, At the end, I would like to say that Gram Sabha should be regularly conducted by all the villagers, and it should include everyone from the village, elderly, SCs, women and youth. తరచుగా At the end, I would also like to make one last statement. Committees should be formed for all the things that have been told. The committee should consist of your villagers and all the activities should be handled by you. ప్రతి కార్యక్రమాన్ని కూడా I would like to thank every one of you who have come here today and shown so much love and affection, and I will see you soon once again, this time with Mahesh Babu Garu. The purpose of my visit here is to survey the village, Guripalam, and to see what is a requirement by all the villagers and to understand their needs and to try and fulfill them. Next. As per your observation and feedback, what are the main problems in this village and what you are going to address? They've given us quite a few requirements, sir. So I think we are going to sit down, Jaidev Garu, Mahesh Babu Garu, Padma Garu, Madam here, so MLA Raja Garu, they will all sit together and they will discuss what is of supreme importance. And they will, we have to ask the government to give us some funds as well to see it happen. So we're in the process of understanding the needs of the villagers and what is first primarily most important. And your physical observation today you are going to Well, I think like I've said in my speech as well, I think we need to make toilets for all the houses and make it every household should have their own toilets. Open defecation is just something that is not hygienic. It breeds mosquitoes, it's not good for children, and I think every village, a smart village, needs that first in my perspective. So that is on our list as of now. school also you visited. School, yes, the school is our school. It's Mahesh's grandmother's school and Padma Garu's grandmother's school. And we want to repair the school and we want to make sure that there's, you know, all the children are comfortable, they can come to school, they can enjoy their days in school and spend the whole day without, you know, I mean, without, you know, it's not, right now they probably are not very comfortable there, so we are trying to make it more comfortable for them. When do you expect Very soon, very soon. We haven't fixed a date yet, but very soon. Accompanying Jaidev Garu also, so they would be coming together. Any more questions, Andy? They want me to talk a bit, yeah. ఇది ఈ దత్తత ప్రోగ్రాము ఈరోజు ప్రారంభమై ముందుకు సాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మహేష్ బాబు గారు మా మరదలు నమ్రత ఇద్దరు కలిసి వాళ్ళకి మేము కూడా తోడుంటాము. ఈ గ్రామానికి ఏమేమి లోట్లు ఉన్నాయో అవి తీర్చడానికి మేమందరం సాయశక్తులా ప్రయత్నిస్తాము. సమస్యలు స్కూల్ని కొంచెం బాగా ఇంప్రూవ్ చేయాలా. మిగతా గ్రామం కంటే ఈ గ్రామస్తులు చాలా ఫార్వర్డ్గా ఉన్నారు అనిపిస్తుంది. ఆ సాయిబాబా టెంపుల్ కూడా ఈ గ్రామస్తులే ముందుకొచ్చి కట్టి దాన్ని చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. చిన్నపిన్ని గారు దానికి డొనేట్ చేశారు ఆ ల్యాండ్. కాబట్టి చాలా వరకు సగం పనులు చాలా సక్రమంగానే ఉన్నవి. వాటిని ఇంకా కొంచెం తీర్చిదిద్దడానికి మేము కృషి చేస్తాం. వైద్యశాల కావాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ వైద్యశాల అవును ఆల్రెడీ మీరు డొనేట్ చేసినటువంటి స్థలం కూడా ఉంది. అవును, దాన్ని ఫస్ట్ టేకప్ చేస్తాం. హెల్త్ సబ్ సెంటర్గా దాన్ని కొంచెం ఫెసిలిటీస్ని చూస్తాం. సరిగ్గా జరిగేది. I would like to make a mention here that 1.2 crore rupees have been sanctioned, and in that the Mandal funds are for 4 lakhs, the Zilla Parishad funds are 17 lakhs, the other departments are 14 lakhs. MP
fund, MP lads are 70 lakhs, NREGS is 15 lakhs. So it's a total of 1.2 crores have been sanctioned for our village. Kanchalpalam Kanchalpalam is our village. Yes, yes, we are. See, it is that will be announced. Like I said, we are trying to figure out the importances, the priorities that this village needs. What is first on its priority list? Based on that, we will make an assessment and we will disclose the amounts.